ఏం హరి, ఫ్యాన్ లైట్ ఆపకుండా బయటకు వెళ్ళిపోతున్నావు? కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా? పర్లేదు నాన్న, మీరు ఆపియండి. చూడు హరి, ఆగర్భ శ్రీమంతుడైన భూగర్భ జలాన్ని ఒక్కసారిగా పెంచలేడు. ఎంతటి ధనవంతుడైనా ఇంధనాన్ని సొంతంగా తయారు చేయలేడు. అవి సహజ వనరులు, వాటిని వృధా చేసే హక్కు మనకి లేదు. భవిష్యత్తు తరాలకి మనం వాటిని ఉంచాలి, అది తెలుసుకో. ఊరుకోండి నాన్న, మీరు అలాగే అంటారు. ఎల్లెళ్ళు, నీకే తెలుస్తుంది రా. ఒరే, ఎవడరా నువ్వు? మా ఇంట్లోకి వెళ్ళొచ్చు. హాయ్ బ్రో, నేను ఫ్యూచర్ జనరేషన్ మనిషిని. మీలాంటి వాళ్ళు కరెంట్ వేస్ట్ చేయడం వల్ల మా తరానికి పవర్ కట్లు ఎక్కువైపోయాయి. విపరీతమైన వేడి, చూడు చెమట్లు. నీ కాళ్ళకు దండం పెడతా, విద్యుత్ వాడకాన్ని తగ్గించు. మా తరాన్ని బతకనివ్వు. ఒరే, ఎవడరా నువ్వు? అచ్చం నాలాగే ఉన్నావు. నేను నీ అంతరాత్మను. ఒరే, నువ్వు ఒక బకెట్ వేడి నీళ్ళు స్నానం చేయడానికి తలకు షాంపూ వేసి వెంటనే సబ్బు వేసి బకెట్ నీళ్లు పొదుపుగా వాడే నువ్వు కరెంటు విషయంలో ఎందుకు ఎంత వృధా చేస్తున్నావు? అందరితో అన్ని మాటలు కాస్తున్నావు, సిగ్గులేదా? నాన్న, నేను నీతో అంత రెక్లెస్ గా మాట్లాడి ఉండకూడదు. నేను మన తర్వాత తరం మనలాగే హాయిగా బతకాలంటే విద్యుత్ పొదుపు అనేది చాలా అవసరం. దానికోసం మన కరెంటు బిల్లు ఆదా కోసం నేను కంకణం కట్టుకొని చెబుతున్నా. సోలార్ ప్యానెళ్లు కూడా మన ఇంటికి బిగించి కరెంటు బిల్లు తగ్గించడానికి నా వంతు కృషి చేస్తా. శభాష్ నాన్న, నీలో వచ్చిన మార్పు అందరిలో రావాలి. అందరం కలిసి ఎనర్జీ సేవ్ చేద్దాం.